కష్టపడి వీడియోలు చేస్తున్నావురా, అయినా సరే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూసేస్తున్నారు. బాధ వచ్చేస్తుందిరా, అందుకే తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను. మీరంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి నాన్నగారు, మేము తట్టుకోలేం. ఆ సబ్స్క్రైబ్ అయితే నేను చేయిస్తాను, ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా నాన్నగారు సన్యాసం తీసుకోకుండా మేము అన్యాయం అవ్వకుండా ఉండాలంటే ఇంకా మన ఫన్మజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే 3 మిలియన్ మార్కును దాటించండి ఫ్రెండ్స్. అలాగే ప్రతి వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఒరే పక్కింటి పంజా, ఏంట్రా పత్తి గింజ? డొక్కలో గుద్దాననుకో డేగలే గుర్తావు. నేను కూడా లాగి పెట్టి ఒక్కటి ఇచ్చాననుకో ఏగలా సత్తావు. ఈ ప్రతాపం మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. అబ్బబ్బా పంజా, ఏంట్రా నీ గోల? చూడమ్మా, ఇద్దరం పడవల పోటీ పెట్టుకుంటే నా పడవ ముందెళ్ళిపోతుందని రాయిచ్చుకుని కొట్టేశాడు. ఓహో, అయినా ఈ పిసిన కొట్టాళ్ళకి పక్కింటి వాళ్ళని తొక్కేయడం, పైకి ఎక్కేయడం అలవాటే కదరా. ఉసే పంకజం ఆంటీ, ఎగస్ట్రాల్ చేయకు. నేను రాయేసిన చోటే అది పని ఉంది, అది నా తప్ప. చిన్న పిల్లలతో చీటింగ్ చేసి గెలవడం కాదురా, మీది చికెన్ తిన్న బాడీ అయితే మీ దుమ్ములో దమ్ముంటే ఈ పంకజం ముందు ఆడిగెలు. గెలుస్తావు, మాకేమైనా భయం ఏంటి? రే పంజా, నువ్వు వేసే పడవ ఎలా ఉండాలంటే ఆడి ఇంకోసారి పడవ ఆడాలి అంటే భయపడాలి. అయితే కత్తి పడవ చేస్తానమ్మా, అది గుర్తు పగిలిపోద్ది. ఒరే మను, రెడీయా? నేనెప్పుడో రెడీ, మీరే లేటు. సరే అయితే అనియా మ్యాక్స్, గెట్ సెట్ గో. ఏ నాదే ముందేస్తుంది, నాదే ముందేస్తుంది. ముందే అవుతుందట, ముందే అవుతుంది. అంగప్పారు పీకావులే గోరు. కమాన్ టైటానిక్, యూ కెన్ డూ ఇట్. సెరినోరు వేసుకుని టైటానిక్ అన్నాడు, అది టైటానిక్ లాగే మునిగిపోయింది. అంత ఆనందం ఏంటే నీకు? నీది కూడా మునిగిపోయిందిగా. మాది ఒక్కటే మునిగిపోతే మాకు బాధరా, మీది కూడా మునిగిపోయిందిగా. అమ్మా, ఒకసారి అది మొఖం చూడు, మాడిపోయిన మినపట్లాగా అయిపోయింది. నీ పని ఇప్పుడు కాదురా, వర్షం తగ్గని అప్పుడు చెప్తాను. ఇది ఇల్లా చాకలి రేవా? లక్ష్మి, ఒసే లక్ష్మి. ఏంటండి? ఏంటే ఇంట్లో ఇంచు కూడా గ్యాప్ లేకుండా బట్టలు ఎలా ఆరేస్తావు? మేడ మీద ఖాళీ లేదా? మేడ మీద ఖాళీ లేదు, గాలి లేదు, అందుకే ఇంట్లో వేసాను. అబ్బా, ఈ వర్షం ఒకటే కావాల్సినప్పుడు రాదు, కళ్యాణ టైంలో తెగపడిపోద్ది. ఈ వర్షంలో ఇప్పుడు బండి వేసుకుని ఆఫీస్కి వెళ్ళడం అంటే పెద్ద సాహసమే. ఈ చిటపట చినుకులు పెద్దవి అయ్యి రోడ్లు నిండిపోయి ఏ మ్యాన్ హోల్లోనో పడిపోయాం అనుకో, డైరెక్ట్ మూసీ నదిలోనే తేల్తాం. అమ్మో, ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. రిస్క్ చేయకుండా ఇవాళ ఆఫీస్కి బంక్ కొట్టేద్దాం. హలో సార్. అరే జగ్గుముండా బోలో. అది బైకు పంచర్ అయింది సార్. అయితే పక్కన పడేసి ఆటో ఎక్కి వచ్చేయ్. ఆటో బుక్ చేసుకోవడానికి డబ్బులు లేవు సార్, మీరు ఇంకా జీతం వేయలేదు కదా. అబ్బా, అయితే నడుచుకుని వచ్చేయ్. నడుచుకుని రావడానికి ఇక్కడ ఏం రోడ్లు లేవు సార్, మొత్తం మునిగిపోయి చెరువులు అయిపోయినాయి. ఈదుకుంటూ రావాలి సార్, నాకేమో ఈత రాదు. అరే జగ్గుముండా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ రోజుకి నాకు సెలవు కావాలి సార్. మరి వర్క్? వర్క్ ఫ్రం హోమ్ చేస్తాను సార్. అరే ముండా, వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి మంది సాఫ్ట్వేర్ ఆఫీస్ కాదు. మన సాఫ్ట్వేర్ ఆఫీస్ కాకపోయినా వర్క్ ఫ్రం హోమ్ చెయ్యొచ్చు సార్. అదెలా? అక్కడ ఆఫీసులో వర్క్ మీరు చేయించండి, ఇక్కడ హోమ్ లో నేను ఉంటా. ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయమనండి. మొత్తానికి ఆఫీస్ కి అయితే రాను అంటావు. ఇట్స్ ఓకే, ఫోన్ అయినా దగ్గర పెట్టుకో, అవసరమైనప్పుడు కాల్ చేస్తా. ఓకే సార్. వర్క్ ఫ్రం హోమ్ చెయ్యాలండి, వర్క్ ఫ్రం హోమ్. జీతం పెంచడు గాని పని మాత్రం పెంచుతాడు. ఏంటి కుర్చీలో కాలు చాపుకొని మరి ఊపుకుంటూ కూర్చున్నారు? ఆఫీస్ లేదా? ఆఫీస్ ఉంది కానీ నేనే వెళ్ళట్లేదు. టుడే ఇస్ హాలిడే ఫర్ మీ. అబ్బా, భలే టైంకి సెలవు పెట్టారండి. ఇంట్లో బోల్డ్ పనులు మిగిలిపోయాయి, నేను ఒకదాన్ని చేసుకోలేకపోతున్నాను. కొంచెం ఆ గిన్నెలవి కడిగేసి ఆరిపోయిన బట్టలని మడత పెట్టేసి అల్మారాలో పెట్టేయండి. ఒసేయ్, నేను సెలవు పెట్టింది రిలాక్స్డ్ గా ఇంట్లో ఉండడానికి, అంట్లు తోమడానికి కాదు. వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టుకురా.
అబ్బా ఏంట్రా అచ్చు వడాఫోన్ అని తుమ్ముతున్నావు? వర్షంలాగాని తడిసావేంటి? అవును నాన్నగారు, జలుబు వచ్చినట్టుంది. వర్షంలో తడితే జలుబు రాక జనీలే వస్తుందేటి? సర్లేండి నాన్నగారు, డబ్బులేండి, వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటా. ఒరే సన్నాసి, నీకు జలుబు వచ్చిందే వర్షంలో తడిసినందుకు. మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుంటావా? ఈసారి జలుబుతో పాటు జ్వరం కూడా వస్తుంది. ఇప్పుడు టాబ్లెట్లు గీబ్లెట్లు ఏం అక్కర్లేదు. వంటగదిలో వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఎంత విక్స్ వేసుకుని ఆవిరి పట్టు, అదే తగ్గిపోద్ది. ఛీ, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను లిల్లీకి కూచిని. జగయ్య లోపలికి రానా? లోపలికి వచ్చి మరీ లోపలికి రానా అంటావేట్రా బ్లడీ ఫుల్? ఇంత వర్షంలో గొడిగేసుకుని మరీ వచ్చు ఎందుకు? బయట చల్లగా ఉంది కదా, మీరు వేడిగా ఉంటారని. ఏ చేతి అదే అంకుల్, మీ ఇంట్లో వేడివేడిగా ఏమైనా వండుతారేమో అని. వేడి వేడిగా వడ్డించి పెట్టడానికి ఇదేం సుబ్బయ్య గారి హోటల్ కాదు, పిసిని కొట్టి వారి భవనం. తెలుసు అంకుల్, అందుకే వచ్చా. ఛీ, ఎన్ని తిట్టినా సిగ్గు సారం ఉండదురా నీకు. అంకుల్, మీరు ఇంకో మాట అన్నారంటే నేను వెళ్ళిపోతాను. నిన్ను ఎవడా ఆపట్లేదు, నేను కూడా వెళ్ళిపోమంటున్నాను. అయితే వెళ్ళిపోతాను. ఛీ, ఈడు మారడు. ఆంటీ, ఏంటి? ఈ చల్లని వెదర్ లో అంకుల్ కి వేడివేడి పకోడీ కావాలంట. అవునా? మరి నన్ను అడగలేదే? నన్ను చెప్పమన్నారా ఆంటీ? మ్మ్హ్మ్. సరేరా, వేస్తానుండు. ఆంటీ, మళ్ళీ ఏంటి? మీరు అలా ఓ చేత్తో పకోడీలు ఎత్తుంటే ఇంకో చేయి ఫీల్ అవుద్ది కదా, అందుకే ఆ మిగిలిన పిండిలో మిరపకాయలు ముంచి అలా మిరపకాయ బజ్జీలు కూడా వేసాను ఆంటీ. మిరపకాయ బజ్జీలు సరిపోతాయా? వంకాయ బజ్జీలు, టమాటా బజ్జీలు కూడా చెయ్యాలా? మీరు వేస్తానంటే నేను వద్దంటానా? ఒకటి ఇచ్చానంటే బయటకి పడతావు. తడికడతా వద్దండి. ఉల్లిపాయ పకోడీలు మిరపకాయ బజ్జీలు చాలు. అరే మను మను ఏ మను, ముండా సారా ఎవడి? హలో, అరే ముండా. ముండానా? ఎవరా నువ్వు అంకుల్ని తిడుతున్నావు? ఆ, ఎవరి కొత్త ముండా? ఆ? నన్ను కూడా ముండా? నువ్వేరా చెట్టు మీద తొండ? తొండ? అరే తెలుగు ముండానయ్యి, పంజాబ్ ముండా. తెలుగు ముండా అయినా పంజాబ్ ముండా అయినా ముండాని ముండానే అంటారా ముండా? అరే జగ్గు ముండాకో ఫోన్ దేదో. అదిగో మళ్ళీ జగ్గు అంకుల్ లేడు, ఉన్నా ఫోనే ఉన్నా. ఏం చేస్తావు? అసలు జగ్గు ముండా ఏం చేస్తున్నాడు ముండా? తీరిగ్గా కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఆ, మరి వర్కు? ఒక్కలా వర్క్. ఆయన ఆఫీసులోనే వర్క్ చేయడు, ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తాడు? అయినా ఈయన కాదు, ఆ మేనేజర్ ఎర్రి పప్పగాడిని అనాలి. ఈయన ఎంతకాలం ఆఫీసులో ఉంచినందుకు. ఆ, మే ఎర్రి పప్ప? నిన్నెవడన్నాడే ఆ మేనేజర్ అన్నాను. ఆ, నా ఫోన్ లో మాట్లాడుతున్నావేంట్రా? ఎవర్రా ఫోన్ లో? అబ్బా మీరుండండి అంకుల్, ఎవడో ముండా అంట, ఆడి బెండి తీసేస్తాను ఇప్పుడు. ఒరే వద్దురా. మీరుండండి అంకుల్, మిమ్మల్ని ముండా అంటాడా? మీ ఉప్పు తినకపోయినా అది కలిపిన పకోడీ తిన్నా, ఆ విశ్వాసంతో అయినా నన్ను వదిలేండి. రే నువ్వు ఉండరావు నిమిషం, ముందా ఫోన్ ఎలాగిర్రి? హలో సార్. అరే జగ్గు ముండా, ఎవరో కొత్త ముండాతో నన్ను తిట్టిస్తావా? నీకు ఈ రోజే కాదు, ఇంకా పర్మనెంట్ గా సెలవే. అదేంటి సార్, ఇంకా కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమా? కాదు, ఓన్లీ హోము, నో వర్క్. యు ఆర్ ఫైర్డ్ ముండా. ఆ? హలో హలో సార్ సార్, పెట్టేశాడు. అయ్యో ఒరే గోరా, ఆయన ఏమన్నావు అంత ఫైర్ అయిపోతున్నాడు? ఆయన నేనేం అనలేదు అంకుల్, ఇంకా మీ మేనేజర్ని ఎరిపప్ప అని అన్నాను. ఈయన ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నాడు? ఒరే ఆ ముండా సారేరా మా మేనేజరు. సారీ అంకుల్. రే అయినా అసలు నిన్ను ఎవడరా నా ఫోన్ ఎత్తమన్నాడు? అంటే మీరు బిజీగా రిలాక్స్ అవుతున్నారు కదా అంకుల్, అందుకే ఎత్తాను. ఎత్తునోడు ఫోన్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, అంతేగాని తలతెగ్గా మాట్లాడకూడదు. ఇప్పుడు చూడు, ఆడు ఫైర్ ఫ్లవర్ అని అంటున్నాడు. ఫోన్లేండి అంకుల్, మీకు తోడుగానే ఉన్నానులే, ఉద్యోగం లేకుండా. నోర్మి, పైసాకి పనికిరావు గాని పనికిమాల కబుర్లు అన్ని చెప్తావు. ఇదిగోండి పకోడీలు. ఈ ఎవడేమన్నాడు? మీరే కదా వేయమన్నారు. గోరా అలాగే చెప్పాడు. ఒరే గోరా, ఇలాగే ఉండండి అంకుల్, ఈ పకోడీలు తిని కొంచెం కూల్ అవ్వండి. పకోడీలు ఆ ప్లేట్ ఎలా ఇవ్వరా? నువ్వే ఓ జాగా బొక్క గడివి, మళ్ళీ నీ వల్ల నాకు జాబ్ బొక్క. ఇప్పుడు పకోడీలకి పిండి బొక్క, ఆయిల్ బొక్క, నీ వల్ల అన్ని నాకు బొక్కలేరా? పకోడీ లేదు చెకోడీ లేదు, బయట పో. ఆకలి ఎత్తున్నాడు చేతి నుంచి ఆహారం లాగేసుకుంటారా? ఇది ఎంత పాపమో తెలుసా? అది పుణ్యాత్ములకు చేస్తే పాపం రా,
కానీ నీలాంటి పాపాత్మలు చేస్తే పుణ్యమే. పోలేండి అంకుల్, ఓ బగోడి ఇవ్వండి. అలా బయటికి పో. ఓడు ఉద్యోగం పోయిందని నన్నే బయటికి పోమంటారా? ఉండండి, నీ పని చెప్తాను. ఒక్క ఫోన్ కాల్ వల్ల నన్ను బయటికి గెంటేశారు కదా, ఇప్పుడు చూడండి మా సెప్టిక్ ట్యాంకులు నిండిపోయని మీకు ఫోన్లు వస్తానే ఉంటాయి. మా బాస్ గారిని గెలికేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆడు ఫోన్లు ఎత్తట్లేదు. హలో హలో, మా సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందండి, త్వరగా వచ్చుకొని తోడియండి బాబు. ఏంటి సెప్టిక్ ట్యాంక్ తోడాలా? ఎవడరా నువ్వు? నాకెందుకు ఫోన్ చేసావు? ఆ, గోడ మీద అంత పెద్ద పెద్ద అక్షరాలతోటి సెప్టిక్ ట్యాంక్ నిండిందా అంటే కాల్ చేయమా. రే ఇంకొక మాట మాట్లాడావంటే ట్యాంక్ కాదు నీ ట్యాంక్ పగిలిపోద్ది. ఫోన్ పెట్టా. హలో, మా వాడు ఏడనో గుడ్లు తిన్నాడంట, మోషన్స్ పట్టుకొని సెప్టిక్ ట్యాంక్ మొత్తం నిండిపోయి ఉండదు. ఒకసారి వచ్చి క్లీన్ చేసుకోండి స్వామి. సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి అంత ఏం తినేసాడు రా? ఏమో తెలియదు స్వామి, మీరు అర్జెంట్ గా రండి. ఈ సెప్టిక్ ట్యాంక్ నెంబర్ కాదు. సెప్టిక్ ట్యాంక్ నంబర్ కానప్పుడు ఆడే ఫుడ్ తింటే నీకెందుకు? ఫోన్ పెట్టా. ఈ సెప్టిక్ ట్యాంక్ నంబర్ కాదని నేను తిట్టాలి గాని ఆడే తిట్టి ఫోన్ పెట్టేస్తాడేంటి? హలో, మా పిల్లోడు ఆడుకుంటుంటే సూది గుచ్చుకొని సెప్టిక్ అయింది సార్, ఒకసారి వచ్చి చూస్తారా? ఒరే సెప్టిక్ ట్యాంక్ వాడికి సెప్టిక్ అయితే చూసేవాడికి తేడా తెలియదేట్రా? చిచి, అయినా నేనేటి సెప్టిక్ ట్యాంక్ వల్ల మాట్లాడుతున్నాను. త్వరగా రండి బాబు, పిల్లోడు గొక్కెట్టి ఎడుతున్నాడు. ఫోన్ పెట్టలేదంటే ఇప్పుడు నువ్వు ఏడుతావు. ఎవర్రా మీరంతా? అయ్యా నమస్కారం, నన్ను గోర అంటారు. ఏంటి ఈ మధ్యన సెప్టిక్ ట్యాంక్ బిజినెస్ స్టార్ట్ చేశారంటగా, అందుకే నా జాబ్ మానేశారు. బాగా ఫోన్లు వస్తున్నాయంటగా. పంకజం హ్యాపీయేనా? సెప్టిక్ ట్యాంక్ ఐడియా నాదే, ఫోన్ నంబర్ ఇచ్చింది నేనే. ఇంకా మీకు కాల్స్ వరుసగా వస్తూనే ఉంటాయి, అవి ఎత్తలేక మీరు చేస్తూనే ఉంటారు. ఎలా ఉంది దెబ్బ? అదుర్సు కదా? పొన్నం నాకు పగబట్టినట్టు ఎలా పగబట్టావేట్రా? సారీ అంకుల్, ఇదంతా నేను చేసింది మీ మీద ఉన్న కోపంతోనో పగతోనో కాదు, పకోడీ మీద ఉన్న ప్రేమతో. ఎప్పుడు ఇస్తున్నారు పకోడీ? ఒరే పకోడీలతో పాటు పునుగులు కూడా వేపిస్తాను రా. ముందా సెప్టిక్ ట్యాంక్ గోడ మీద నా నంబర్ తీసేరా. అదిదా గోరా స్టైల్. వస్తున్నాడా? చి, అనవసరంగా వీడితో పెట్టుకున్నాను. ఆ పకోడీ లేదా మొహగాన్ని కొట్టినా సరిపోదు. బాబోయ్, అర్జెంట్ గా ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. స్మూత్ లైక్ బటర్, క్రిమినల్ అండర్ కవర్. అబ్బా, జున్ను ముక్కలా ఉన్నాడు జంకు. వెల్లుల్లిపాయకి విగ్గెట్టినట్టు ఉన్నాడు ఆడు జున్ను మొక్కైతే. కటింగ్ చేయించుకున్న కొండముచ్చు ఫేస్ వేసుకొని నువ్వు కూడా వాడి ఫేస్ కోసం కామెంట్ చేయడమే. ఆడ అమ్మాయి అబ్బాయి కూడా అర్థం కావట్లేదు, నేను లేడీస్ ని కమెంట్ చేయను. థ్యాంక్స్, నాకు కూడా రిమోటే కావాలి. ఇంకా నువ్వు అడ్డు తప్పుకో, సన్ ఆఫ్ ఇండియా సినిమా చూసుకోవాలి. మర్యాదగా రిమోట్ ఇస్తావా? ఒక్క నిమిషం ఆగే. నిన్ను దగ్గరికి వచ్చామనుకో సీవిడ్ తోటి ఫేస్ ప్యాక్ వేసేస్తా. ఏంటమ్మా ఏమైంది అలా అరుస్తున్నావు? చూడండి డాడీ, నేను చదువుకుంటుంటే అన్నయ్య నా దగ్గరకు వచ్చి ఎంతసేపు చదువుతావు, సన్ ఆఫ్ ఇండియా సినిమా చూద్దాం బాగుంటుంది అంటున్నాడు. నాన్నగారు అది అబద్ధం ఆడుతుందండి. కాదు డాడీ, వాడే అబద్ధం ఆడుతున్నాడు. అలా అయితే ఓ పని చేద్దాం. ఒరే మను, ఈ 2 ఏళ్ళు ఒక ఏళ్ళు పట్టుకోరా. అగ్గి పెట్టి గుగ్గు పెట్టి కోడి కొంగ ఫిరంగ పెత్తు ఇత్తు దీనికే వచ్చింది కాబట్టి ఇదే పట్టుకుందాం. ఇదే నాన్నగారు. నాకు తెలుసురా నువ్వే అబద్ధం ఆడావని. తూచి నాన్నగారు, ఈ దేవుడికి ఈ ఏలు. అయితే నా చిట్టి తల్లి నిజం చెప్పింది. నాకు అర్థం కాలేదు నాన్నగారు. ఇందులో అర్థం కాపడానికి ఏముందిరా? నా బంగారు తల్లి నిరపరాధి, నువ్వే అపరాధి. అపరాధి లేదు, హైపరాధి లేదు. ఇత్తండి, నేను ఒప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? ఒప్పుకోపోయేది అబ్బా, వెళ్ళి ఆవిరి పట్టుకో, కాపడం పెట్టుకో. వెల్కమ్ టు కొంప మునిగింది న్యూస్ ఛానల్. నేటి ముఖ్యాంశాలు: పానీపూరి కొనలేదని చెప్పి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన పిల్లం. ఇది ఎవరో మన లక్ష్మిలా ఉంది. బెల్ట్ తో కొట్టాడని తండ్రి కిడ్నీలు అమ్మేసిన కన్న కొడుకు. అమ్మో, ఈడైతే గ్యారంటీ మన మనుగడలాగా ఉన్నాడు. కిడ్నీలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం హుస్సేన్ సాగర్ లో అల్పపీడనం ఏర్పడింది.
దానివల్ల నగరం అంతా కుండపోత వర్షం కురుస్తుంది. గొడుగులు చేత్తో పట్టుకోండి, రైన్ కోట్లు పక్కనే పెట్టుకోండి, అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. ఓ మై గాడ్, స్టూడియోలోకి కూడా నీళ్ళు వచ్చేసాయి. లగెత్తండి రాయ్. ఫోన్లే న్యూస్ చెప్పేసా కొట్టుకెళ్ళిపోయాడు. లక్ష్మి ఇంట్లోకి జల్లు కొట్టేస్తుంది. ఆ దొడ్డే కిటికీలు తలుపులు అన్నీ మూసేయి. నాన్నగారు నీళ్ళు కారుతాయండి. కారతంటే నాకు చెప్తావేట్రా, కింద గిన్నెట్టు. ఇంకా ఇల్లంతా ఒకసారి చూసి ఎక్కడెక్కడ కారుతున్నాయి అక్కడ గిన్నెలు పెట్టు. అలాగే నాన్నగారు. కిటికీలు తలుపులు మూస్తాం, నీళ్లు కారుతున్న చోట గిన్నెలు ఎట్టాం. ఇంకే కొండపోత వర్షం మనల్ని తడపలేదు. వెళ్ళి ప్రశాంతంగా పడుకోవడమే. ఒరే మను, మోటార్ నిండిపోయినట్టు ఉంది చూడు, కట్టే. ఈ పనికి మళ్ళీ అతను ఇంకా లెగిసినట్లేడు, మనమే లెగిసి కట్టేద్దాం. ఏంటి మొత్తం అంతా నీళ్ళు వచ్చాయి? లక్ష్మి ఏది? పిల్లలేరి? లక్ష్మి, మను, అను తల్లి ఎవరు కనిపించట్లేదు. ఏమైపోయారో ఏంటో. లక్ష్మి, లక్ష్మి. నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా రావాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.